సింహరాశి వారికి ఈ రాశిలో కేతువు, ద్వితీయంలో శుక్రుడు నీచ స్థితి, వ్యయస్థానంలో రవి, బుధుడు, గురువు, లాభస్థానంలో కుజుడు, సప్తమ స్థానంలో రాహువు, అష్టమ స్థానంలో శనేశ్వరుడు వక్రిచున్నారు. నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. క్రితం పెట్టినటువంటి పెట్టుబడులు తిరిగి చేతికి దక్కుతాయి. మానసిక సంతోషాన్ని, ధైర్యాన్ని తిరిగి పొందగలుగుతారు. రాజకీయాల్లో ఉన్నవారికి కొత్త రకం సమస్యలు, కొత్త రకమైనటువంటి చికాకులు తారసపడే అవకాశం ఉంటుంది. మీరు చేసే ప్రయత్నాల ద్వారా, మీకున్నటువంటి జనాకర్షణ, వారి అండదండల ద్వారా మీకు ఎదురైనటువంటి సమస్యల్లో నుంచి చాలా సునాయాసంగా బయటపడగలుగుతారు. కార్యకర్తలకు కూడా ఇదే విషయం వర్తిస్తుంది. కొత్త పరికరాలను కొనుగోలు చేసే ముందు మంచేదో చెడేదో ఎంత ఉపయోగపడుతుందో తెలుసుకొని కనుక్కొని ఆ తర్వాత మాత్రమే నిర్ణయం చేయండి. మీకు కొంతమందితో పరిచయం ఉండడము, ఆ పరిచయం ఉన్న వ్యక్తులు కాస్తంత పిచ్చి వేషాలు వేస్తున్నట్టుగాను, వాళ్ళ ప్రవర్తనలలో ఏదో మార్పు వచ్చినట్టుగాను, వాళ్ళ కుటుంబాలను జాగ్రత్తగా చూసుకోవట్లేదన్నటువంటి రహస్య సమాచారాన్ని లేదా కీలకమైనటువంటి విషయాలని మీరు గ్రహించగలుగుతారు. ఇట్లాంటి వ్యక్తులకు మంచి చెప్పాలా లేదా వాళ్ళకి 10 అడుగులు దూరంలో ఉండాలో మీకు అర్థం కానటువంటి అయోమయపు పరిస్థితి ఏర్పడుతుంది. ఈ వారం పరిహారం: మంగళ బుధవారాలలో లింగాష్టకం చదువుకోవడము, గౌరీదేవి స్తోత్రపారాయణ చేసుకోవడము లేదా అష్టోత్తరం చదవటం లేదా వినటం చెయ్యండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళి శివపార్వతులిద్దరికీ అర్చన లేదా అభిషేకం జరిపించి తాంబూలాన్ని ఎవరైనా స్త్రీమూర్తికి ఇచ్చి ఆశీర్వచనం పొందండి. వితంతు అయినా పర్వాలేదమ్మా, అంటే భర్త లేని వారికి కూడా మీరు ఇవ్వవచ్చు. దీని వలన రాహుగ్రహ అనుగ్రహాన్ని పొందగలుగుతారు. భర్త లేనటువంటి స్త్రీమూర్తి ధూమావతి అమ్మవారితో సమానము. ఆవిడ కూడాను పార్వతీదేవే. ప్రత్యేకంగా ఆవిడకి పూజ చేయడం వల్ల రాహుగ్రహ అనుగ్రహాన్ని పొందుతారు. అందరూ మాత్రం ఆవిడకి చేయకూడదు నేరుగా. కాబట్టి ఈ విధంగా ఎవరైనా కనిపిస్తే తాంబూలం ఇవ్వవచ్చు, అంతవరకు మాత్రమే. గురువు ఆదేశం లేనిది, గురువుగారు చెప్పంది మాత్రము దశమహావిద్యల జోలికి మాత్రం వెళ్ళవద్దు. దీని వలన మీకు ఉపయోగం ఉండదు, కానీ సమస్యలు కొని తెచ్చుకున్నట్టుగా మారుతుంది. ఈ విషయాలను గ్రహించుకోగలరు. ప్రత్యేకంగా ఈ శ్రావణ మాసంలో అవకాశం ఉన్నవారు మహాలక్ష్మీదేవి హోమాన్ని జరిపించుకోగలరు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. శుభ కార్యక్రమాలకు సంబంధించిన అంశాలలో కాస్తంత లోటుపాట్లు ఏర్పడము, చికాకులు రావడము, ఇంట్లో ఆడపిల్లలు ఏడవటము, కారణం లేకుండానే వివాదాస్పద అంశాలు మీ తలకు చుట్టుకున్నట్టుగా మారే అవకాశం ఉంటుంది. కాస్తంత నిదానంగా వ్యవహరించండి. హడావుడి పడి మాత్రము కొత్త సమస్యలు మీరు సృష్టించవద్దు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3.